దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ ఆషాఢ మాసంలో అంటే జూలై నెల 29వ తేదీ బుధవారము 2026 సంవత్సరం రానున్నటువంటి గురు పౌర్ణమి చాలా విశేషమైనది. మనకు అతి పవిత్రమైనటువంటి వేదాలను, గ్రంథాలను, పురాణాలను అందించినటువంటి శ్రీ వేదవ్యాస మహర్షి వారిని జ్ఞాపకార్థంగా ఆయన జయంతి సందర్భంగా ఈ గురు పౌర్ణమి అనేది చేసుకోవడం మన భారతీయ సనాతన ధర్మంలో ఒక ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది. అలాగే మనకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మన గురువులు కూడా మనకు గురువుతో సమానమే. మంచి మార్గంలో నడిపించినటువంటి వాళ్ళు కూడా మనకి గురువులతో సమానమే. వీళ్ళందరికంటే కూడా ముందు మనకి జన్మించినటువంటి తల్లిదండ్రులు మనకి గురుస్వరూపము. తర్వాత శ్రీ దక్షిణామూర్తి లేదా హాయగ్రీవుల వారు గురుస్వరూపంగా, అలాగే జ్ఞాన సరస్వతీ దేవి గురుస్వరూపంగా మనం పూజిస్తూ ఉంటాము. ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏంటంటే, ముందుగా మీ తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోండి. తర్వాత మీకు సమీపంలో ఉన్నటువంటి విష్ణు దేవాలయాలు, శివాలయాలకు వెళ్ళి, ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడే గురుస్వరూపము, సకల జగత్తుకు నడిపిస్తున్నటువంటి విష్ణుమూర్తి గురుస్వరూపము శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నారు. కాబట్టి శివాలయాలు, విష్ణాలయాలు సందర్శించి ఆ రోజున వీలైతే అభిషేకాలు చేయించుకొని మీ యొక్క గోత్రము, పేర్లు చెప్పుకొని, అలాగే మీకు విద్య నేర్పించినటువంటి గురువులను గౌరవించండి వీలైతే. అదేవిధంగా మీ జాతకములో గురుగ్రహం అనుగ్రహం లేకపోతే మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆటంకాలు ఏర్పడతాయి. అదేవిధంగా చదువుకునే పిల్లలు, టీనేజ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి చదివింది జ్ఞాపకం ఉండకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వల్ల, జ్ఞానం కోల్పోవడం వల్ల వాళ్ళకి ఈ యొక్క గురువు అనుగ్రహం కావాలి. మీ పిల్లల్ని, అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబం అంతా కూడా కూర్చొని శ్రీ దక్షిణామూర్తి పూజ ఏ విధంగా చేయాలి గురు పౌర్ణమి రోజు అని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓపుకున్న వాళ్ళు మొత్తం వీడియోని చూసి పూజ ఎలా చేయాలో మీరు తెలుసుకోండి. అదేవిధంగా లేదు అంత మేము సమయం కేటాయించలేము అనుకునే వాళ్ళు పూర్వాంగం పూజ స్కిప్ చేసుకోండి. తర్వాత గణపతి పూజ అనేది ఉంటుంది, అది కూడా స్కిప్ చేసుకొని దక్షిణామూర్తి పూజ చేసుకోవాలనుకున్న చేసుకోండి. సకల జగత్తుకు పరమేశ్వరుడే తన దివ్యశక్తితో మనకి జ్ఞానాన్ని అందించడానికి శాంతి స్వరూపంగా, ఒక గురువుగా, దక్షిణామూర్తిగా మౌనంగా ఉంటూ మనకు అనేక సమస్యలకు పరిష్కారం తెలియచేశారు. ఇప్పుడు పూజలోకి వెళ్దాం. ముందుగా పూర్వాంగం పూజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చేతిలో కొంచెం నీళ్లు తీసుకొని ఓం అపవిత్ర పవిత్రావో సర్వాస్తాంగతోపివః యః స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరః శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అంటూ నీళ్లు సరస్సుపై చిలకరించుకొని గణపతిని ప్రార్థించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇదం శ్రీ మహాగణాధిపతి దేవతభ్యో నమః. సమస్త దేవతా ప్రదం ప్రోచ్ఛాయ ప్రమద గణాధిపతి దేవతభ్యో నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి వరవరద సర్వజనమే అసమాని స్వాహ. ప్రార్థించిన తర్వాత దేవీం వాచమసనేంత దేవాస్తాం విస్వరూపోపసోదంతే. సా నో ముంద్రేషమోజం దోహనా ధేనుర్వాగస్మానప సుష్టుతైతు. యశివో నామ రూపాభ్యం యా దేవీ సర్వమంగళ. తయో సంస్మరణా నిత్యం సర్వదా జయమంగళం. తదేవ లగ్నబలం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతైతైంగ్రీవ స్మరామి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం
గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. లాభస్తేషాం జయస్తేషాం కుతిస్తేషాం పరాభవః ఏషామిందివరస్యామో హృదయస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యో నమః. ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యో నమః. ఓం శ్రీ శచీపురందరాభ్యో నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యో నమః. ఓం శ్రీ సీతారామాభ్యో నమః. ఇక్కడ మీ కులదేవతను తలుచుకోండి. ఓం శ్రీ కులదేవతాయ నమః. అలాగే మీ గ్రామదేవతను తలుచుకోండి. ఓం గ్రామదేవతాయ నమః. అలాగే మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని తలుచుకోండి. ఓం ఇష్టదేవతభ్యో నమః. తర్వాత మీ తల్లిదండ్రులు తలుచుకోండి. ఓం మాతాపితృభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః అని ఈ మంత్రాలు చదివేటప్పుడు ఒక 6 సార్లు ఆ వినాయకుడి దగ్గర అక్షంతలు వేయండి. తర్వాత ఆచమ్యము అంటే ముందుగా ఉద్ధరణతో నీళ్ళు తీసుకొని చేతిని శుద్ధి చేసుకొని తర్వాత 3 సార్లు ఒక్కొక్క నామం చెప్తూ మగవాళ్ళైతే స్వాహ, ఆడవాళ్ళైతే నమః అని చెప్పుకోండి. ఓం కేశవాయ స్వాహ అని ఒకసారి, మరలా రెండోసారి ఓం నారాయణాయ స్వాహ, మరలా మూడోసారి ఓం మాధవాయ స్వాహ అని చెప్పి మరలా నీటిని చేతిలో తీసుకొని శుద్ధి చేసుకోండి. ఆడవాళ్ళైతే ఓం ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మస్వరూపనే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మంత్రాలు చదివేటప్పుడు అక్కడ పసుపు వినాయకుడు అంటే ఈ స్వామివారి ఊహించుకుంటూ అక్షంతలు వేస్తూ ఉండండి. ఈ ఆచమ్యం అయిన తర్వాత దీపారాధన చేసుకోండి. మనసులో మీకు మంత్రాలు చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనుకుంటూ దీపారాధన చేసుకోవచ్చు. ఓం దీపస్వం బ్రహ్మ రూపసి జ్యోతిషాం ప్రభురవ్యః సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామాంచ దేహి మే భో దీప దేవీ రూపస్వం కర్మ సాక్షియా విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తోస్తు పూజార్థే హరిద్ర కుంకుమ విలేపనం కరిష్యే. దీపారాధన చేసేటప్పుడు ఒక పుష్పాలు సమర్పించి అక్షంతలు వేసి పసుపు కుంకుమ చందనంతో ఆ దీపాలను అలంకరించి ఈ మంత్రాన్ని చదువుకోండి. తీసుకొని ఇట్లా వాసన చూసుకొని మీ ఎడమ చేతి భుజం నుంచి ఎడమ చేతి వైపు వేసుకోండి. తిష్టంత భూత పిశాచాః ఏతే భూంభారక ఏతే సమవరోధేన బ్రహ్మ కర్మ సమారభే అపసర్పంతు తే భూతా యా భూతా భూమి సంస్థితః యా భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయాః. ఇప్పుడు ప్రాణాయామం చేసుకోండి. ఓం భూ ఓం భువ ఓం సుహ ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్య భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. ఈ ప్రాణాయామం అయిపోయిన తర్వాత సంకల్పము చాలా విశేషమైనది. మీ మనసులో ఉన్నటువంటి భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, లేదా మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరగాలన్నా, అదేవిధంగా మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం కానీ లేకపోతే మీపై మీరు ఎదుగుతుంటే చూడలేక ఏడ్చే వాళ్ళ నుంచి రక్షణ, అలాగే నరఘోష, నరదృష్టి. దక్షిణామూర్తి అంటే మీరందరూ అనుకున్నట్టు నిజంగా చాలా శాంతి స్వరూపమే కావచ్చు, కానీ ఆయనకు వెనుక మరొక రూపము ఆ రుద్ర రూపంలో ఉంటుంది.
కాబట్టి ఈ యొక్క సంకల్పం చాలా బలంగా ఎంత బాగా మీరు చెప్పుకుంటే మీకు ఆ దక్షిణామూర్తి నుంచి అన్ని ఆశీస్సులు లభిస్తాయి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ మహాగణాధిపతి దేవత ముద్దిశ్య శ్రీ దక్షిణామూర్తి దేవత ముద్దిశ్య శ్రీ महागणाधिपति देवता प्रीत्यर्थम श्री दक्षिणामूर्ति देवता प्रीत्यर्थम शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य आच्छ ब्राह्मण द्वितीय प्रार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावर्यो नद्योः मध्य प्रदेशे లక్ష్మీ నివాస గృహే అంటే మీరు నివాసం ఉంటున్నది మీ సొంతింటిగా భావించండి. లక్ష్మీ నివాస గృహే సమస్త దేవత బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచరణ సన్నిధౌ మమ స్వగృహే సన్నిధౌ మమ స్వగృహే అస్మిన్ వర్తమానే వ్యవహారక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరే ఆషాఢ మాసే గ్రీష్మ ఋతౌ దక్షిణాయనే శుభ గురు పౌర్ణమి తిథౌ శుభ ఉత్తరాషాఢ నక్షత్రే శుభ ప్రీతి యోగే శుభ భవకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సర్వేషాం మమ అని మీ యొక్క గోత్రము, మీ కుటుంబ సభ్యుల పేర్లు, ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు, గోత్రం కూడా తెలిస్తే చెప్తే మీకు పుణ్యం కూడా ఉంటుంది. మీ వాళ్ళ తరపున వాళ్ళ గోత్రము, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మీరు చదవడం వల్ల మీకు పుణ్యం కూడా వస్తుంది. అలా అవసరం లేదనుకుంటే మీ యొక్క గోత్రము, మీ పేర్లు చెప్పుకోండి. మీకు బాగా కావాల్సిన వాళ్ళు, తెలిసిన స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళ గోత్రం తెలియకపోతే ఇక్కడ మీరు కాశ్యప మహర్షి గోత్రోద్భవస్య అని చెప్పుకోవచ్చు, లేదా దేవుని గోత్రం చెప్పుకోవచ్చు. సహ కుటుంబస్య యజమానస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యార్థం ధర్మార్థ కామ్య మోక్ష పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం శీఘ్రమేవ మనస్సంకల్పతః కార్యేషు దిగ్విజయతః మమ కుటుంబానాం జాతకరీత్యా గోచారరీత్యా గ్రహచారరీత్యా సర్వారిష్ట సర్వదోష పరిహారార్థం గురుగ్రహదోష పరిహారార్థం జన్మలగ్న నామలగ్న జన్మాంస నామాంస వసాతు సర్వారిష్ట సర్వదోష పరిహారార్థం మమ స్వగృహ సకల వాస్తుదోష పరిహారార్థం సిద్ధ్యర్థం శివభక్తి పరాయణాన నిర్విఘ్న శివార్చన పద ఆవృత్యార్థం ఆజ్ఞా కనకమణి మయమకుట కేయూర నకుల పట్ట అంటే మీ కులదైవము, మీకు ఒక కుల వృత్తి ఉంటుంది కదా, చేనేతకు సంబంధించిన వాళ్ళం. మనకు తెలంగాణలో అయితే పద్మశాలీలు అంటారు, ఆంధ్రప్రదేశ్లో పద్మశాలీలు అంటారు, అలాగే కొన్ని ప్రాంతాల్లో దేవాంగులని పిలువబడతారు. ఇక్కడ మీ యొక్క కుల వృత్తిని గుర్తు చేసుకోండి. ఎందుకంటే మనం ఆ వృత్తి చేసిన తర్వాతే మనం పై స్థాయికి వచ్చామని గుర్తు పెట్టుకోవడం దీని యొక్క లక్ష్యం. మీరు ఏ పనైనా సరే కానివచ్చు, మీ యొక్క కుల వృత్తిని ఇక్కడ మనసులో చదువుకోండి. ప్రధాన అష్టైశ్వర్య వివిధ ఐశ్వర్య శ్రీ దిగ్విజయ లక్ష్మీ సమృద్ధ్యర్థం సకల సమృద్ధ్యర్థం సకల కళ్యాణ సమృద్ధ్యర్థం పృథ్వీ సురానన నిజకుల ఆచార అనుష్ఠాన వ్రత తాత్పర్యతః సిద్ధ్యర్థం సంయుక్త పుత్ర పిత్ర కలత్ర బంధుత్వ దాసీదాస విమల జ్ఞాన నానావిధ సౌఖ్యానుభవ సిద్ధ్యర్థం సంపూర్ణ పరిరక్షణ సిద్ధ్యర్థం సకల విఘ్న ఆటంక నివారణార్థం సకల ప్రతికూలత నిర్మూలనార్థం ప్రయోగ బాధ దృష్టి గ్రహపీడ నిర్మూలనార్థం సర్వశత్రు స్తంభనార్థం సర్వశత్రు వశీకరణార్థం సర్వశత్రు భయ నివారణార్థం
సర్వకాల సకల విధ రక్షణ సిద్ధ్యర్థం విజయప్రాప్త్యర్థం సకల విచ్చ విశేష జ్ఞాన శీఘ్ర ఇష్టకామ్య సిద్ధ్యర్థం విశేష ధన ప్రాప్త్యర్థం సకల విదృణ మోక్షణార్థం అపమృత్యు దోష నివారణార్థం సకల సమస్య నివారణార్థం మమ గృహే మహాలక్ష్మి మధ్యామసి నివాసం వ్యాపార వ్యవహార ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం సమస్త మంగళ వ్యాప్యర్థం సకల విధ గ్రహదోష గ్రహబాధ నిర్మూలనార్థం. మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే గనక విశేష వివాహ యోగ సిద్ధ్యర్థం, ఒకవేళ వివాహమై సంతానం కావాలి అనుకునే వాళ్ళు సత్సంతానం ప్రాప్త్యర్థం సకల నవగ్రహ శాంత్యర్థం సకల విధ నాగదోష నిర్మూలనార్థం సకల విధ పితృదోష నిర్మూలనార్థం తద్వంశానాం సర్వేషాం మిత్రాణం నరక బృహత్తర్య అక్షయ నివాస సిద్ధ్యర్థం శరీరే వర్తమాన కాల వర్తిష్యమాన సకల రోగ పరిహార ద్వారా క్షిప్ర ఆరోగ్య సౌఖ్యం సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ సమస్త వ్యాధి నాశన ద్వారా శీఘ్రమేవ ఆరోగ్యం ప్రాప్త్యర్థం నరఘోష నరదిష్టి నిర్మూలనార్థం గ్రహపీడ నివారణార్థం భూత ప్రేత పిశాచో భద్రవాది. ఇక్కడ భూత ప్రేత పిశాచో భద్రవాది అంటే ఎందుకు అంటున్నామంటే సాక్షాత్తు దక్షిణామూర్తి శివస్వరూపము రుద్రుడు కాబట్టి ఆయనే వీరభద్రుడు, ఆయనే కాలభైరవుడు కాబట్టి ఈ పదాలు వాడటం వల్ల ఆ యొక్క దోషాలు కూడా తొలగుతాయని అర్థం. భూత ప్రేత పిశాచో భద్రవాది సర్వారిష్ట నివారణార్థం క్షేమాయ సకలైశ్వర్యం సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి అష్టాదశ శక్తిపీఠ నివాసిని శ్రీ శక్తి స్వరూపిణి శ్రీ పార్వతీదేవి గౌరీ దేవత. శివుని భార్య అర్ధనారీశ్వరతత్వం కాబట్టి సాక్షాత్ దక్షిణామూర్తి కాబట్టి ఇక్కడ మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి ఇక్కడ మనం తలుచుకోవటం ద్వారా మనకి మరింత శక్తి అనేది మంచి శక్తి అనేది లభిస్తుంది. దశ మహావిద్యాశక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శ్రీ మహాగణాధిపతి దేవత శ్రీ దక్షిణామూర్తి దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పతః కార్యసంకల్పతః సిద్ధ్యర్థం శ్రీ దక్షిణామూర్తి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణాధిపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవత శ్రీ దక్షిణామూర్తి దేవత ప్రీత్యర్థం అహం కర్మ కరిష్యమానః మమ అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అహం కరిష్యే. ఈ సంకల్పం చెప్పుకునే ముందు అక్షంతలు కుడి చేతిలో పెట్టుకొని ఎడమ చేతితో ఇట్లా మూసి మీ కుడి తొడపైన పెట్టుకొని ఈ సంకల్పం ఒకరు చదువుతూ మిగతా వాళ్ళందరూ ఈ విధంగా చేయొచ్చు. ఎందుకంటే చదివే వాళ్ళే పట్టుకొని కూర్చోవాలంటే పట్టుకోలేరు కాబట్టి అక్షంతలు అవి ఒకరు చదివితే మిగతా వాళ్ళందరూ కూడాను ఇట్లా కుడి చేతులు అక్షంతలు వేసి ఎడమ చేయిని కుడి చేతితో మూసి కుడి తొడపైన పెట్టుకోండి. ఒకరు చదివితే సరిపోతుంది, ఆ పుణ్యం కూడా వస్తుంది. నేను అక్షంతలు పట్టుకోలేదు ఏమో అని అనుకోకూడదు. మీ వల్ల 10 మందికి సహాయం చేసిన వారు అవుతారు కాబట్టి మీకు మంచి పుణ్యం వస్తుంది. శుభతిథౌ విశేష పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. ఇక్కడ సంకల్పం అయిపోయిన తర్వాత నిర్విఘ్నం పూజా పరిసమాప్యార్థం అదౌ శ్రీ మహాగణపతిం పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. అంటే కలశం ప్రత్యేకంగా పెట్టుకునే వాళ్ళు సపరేట్గా కలశం పెట్టుకోండి. అలా లేదు అనుకుంటే ఈ కలశం ఏంటంటే అందులో నీరు పోయండి. మీ ఇంట్లో గంగాజలం ఉంటే కనుక కొంచెం గంగాజలం వేయండి. కొంచెం గోమూత్రం కూడా అందులో ఒక 2 చుక్కలు వేసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు
చందనము వేసి అలాగే విభూతి కూడా వేయండి. ఎందుకంటే దక్షిణామూర్తి అంటే సాక్షాత్ స్వరూపము శివస్వరూపం కాబట్టి కొంచెం విభూతి కూడా వేయండి. విభూతి, చందనము, కుంకుమ, పసుపు, అక్షంతలు, పసుపు కలర్ రంగులో ఉన్నటువంటి పువ్వు ఆ నీటిలో వేసి గంగా జలము, గోమూత్రం కూడా ఉంటే వేసి ఈ యొక్క ఉంగరం వేలుని ఆ నీటిని తాకి ఎలా చెప్పుకోండి ఆ కలశానికి అలంకరించండి. అంటే బొట్లు పెట్టండి, చందనం రాసి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత నేను చెప్పినవన్నీ కూడాను కలసే గంధ పుష్పాక్షతైరభ్యర్చ కలసే ఉదకం పరాయిత్వా కలశస్యోపరిహస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే త్వస్య స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదేదో యజుర్వేదో సామవేదో యదర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితః అని ఉంగరం నీటిలోంచి తీసేసి ఆ యొక్క కుడి చేత్తో ఆ కలశంపై ఇట్లా తమలపాకు ఒకటి పెట్టుకొని మూయండి. అపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పసవాపన్నమాపమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపచ్చందస్యాపహో జ్యోతిష్యాపహో యజస్యాపః సత్యమాపః సర్వదేవత అపో భూర్భువస్వరోం అని చదివిన తర్వాత ఆ తమలపాకుతో కానీ లేదా అందులో ఉన్నటువంటి పుస్తకంతో కానీ శ్రీ అని రాయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీత విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితః ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దేవత పూజార్థం శ్రీ దక్షిణామూర్తి దేవత పూజార్థం మమ దుర్తక్షయకారక ఓం 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 కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష అని ఏదైతే ఈ కలశ పూజ అయిందో అందులో ఉన్నటువంటి ఆ యొక్క తీర్థం పవిత్రంగా మారుతుంది. ఈ మంత్రం మనం చదవటం వల్ల ఆ పవిత్రమైనటువంటి ఆ యొక్క తీర్థాన్ని తీసుకొని మనం పూజ చేసేటువంటి వస్తువులు ఏమైతే ఉంటాయో పండ్లు, పువ్వులు, అగరబత్తీలు ఇలాంటివన్నీ కూడాను పుష్పంతో నీళ్ళు ఇట్లా చిలకరించండి ఆ పూజా ద్రవ్యాల మీద. తర్వాత దేవుళ్ళ ఫోటోల మీద కూడాను అంటే ఎక్కువగా కాకుండా జస్ట్ ఒక్కొక్క చుక్క పడేటట్టు చిలకరించండి. అలాగే దీపం చుట్టూ కూడా దీపం మీద పడకుండా దీపం చుట్టూ కూడా చిలకరించి మీ దగ్గరగా ఒకవేళ ఇంట్లో శంకు ఉంటే గనక సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కాబట్టి శివకేశవుల పూజ చాలా విశేషమైనది కాబట్టి ఈ చాతుర్మాసంలో వచ్చేటువంటి ఈ ఆషాఢ మాసంలో కూడాను మీ దగ్గర శంకు ఉంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడి శంకు రూపంలో ఉంటాడు కాబట్టి శంకువును కూడా ఈ విధంగా చిన్నగా పూజ అనేది చేసుకోండి. కలశోదకేన శంఖం పురాయత్వ శంఖే గంధ కుంకుమ పుష్ప తులసి పత్రే లంకృత్య ఆ శంకువుని శుద్ధి చేసి పసుపు కుంకుమతో అలంకరించి శంకువులో కొంచెం తీర్థం పోసి పసుపు, చందనము, కుంకుమ, అక్షంతలు, పువ్వు వేయండి. ఆ శంకువులో విభూతి వేయకండి, ఎందుకంటే అక్కడ నారాయణుడు కాబట్టి ఆయనకి చందనం అంటే ఇష్టం కాబట్టి చందనము, పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పము వేసి కలశోదకేన శంఖం పురాయత్వా శంఖే గంధ కుంకుమ పుష్ప తులసి పత్రే లంకృత్య శంఖం చంద్రార్కదైవతం మధ్యే వరుణ దేవతాం పృష్ఠే ప్రజాపతిం వింజాదగ్రే గంగా సరస్వతీం త్రైలోక్యయాని తీర్థాని వాసుదేవస్య దధ్రయా శంఖే తిష్టంతు విప్రేంద్ర తస్మా శంఖం ప్రపూజయేత్ త్వం పురాసాగరోత్పన్న విష్ణునా విధృతః కరే పూజితః సర్వదేవైశ్చ పాంచజన్యా నమస్తుతే గర్భదేవారి నారీణాం విశీర్యంతే సహస్రదా నవనదైన పాతాలే పాంచజన్యా నమస్తుతే అని చదివి ఆ శంఖం మీద ఒక 5 సార్లు అక్షంతలు వేయండి. పసుపు కుంకుమ కూడా వేయండి. ఓం శంఖాయ నమః, ఓం ధవలాయ నమః, ఓం పాంచజన్యాయ నమః, ఓం శంఖదేవతభ్యో నమః. సకల పూజార్థే అక్షితాన్ సమర్పయామి. ఈ శంఖు పూజ అయిన తర్వాత ఇప్పుడు గంటకు పూజ చేయండి. గంట కూడా సాక్షాత్ దైవస్వరూపమే కాబట్టి మనం గంట కొడుతున్నామంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా పారిపోయి అమ్మో ఇంట్లో ఒక పూజ అనేది ఒక దైవ కార్యం జరుగుతుంది,
మనం ఇంక ఇంట్లో ఉండకూడదనే సంకేతంతో గంట కొడతాము. ఆ గంట కొట్టినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి చెడు శక్తులు కావచ్చు, గణాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇక్కడ దేవతలను ఆహ్వానిస్తున్నాం కాబట్టి, దేవతలు వచ్చిన ఇంట్లో ఆ యొక్క చెడు శక్తులు ఉండవు కాబట్టి ఆ యొక్క గంటను కూడా శుద్ధి చేసి పసుపు, కుంకుమ, చందనం వాటితో అలంకరించి అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టి దండం పెట్టుకొని ఓం జయధ్వని మంత్రమాత స్వాహ, ఓం ఘంటా దేవతోభ్యో నమ, సకలోపచార పూజార్థే అక్షితాన్ సమర్పయామి. అగమార్థం తు దేవానాం, గమనార్థం తు రాక్షసాం, ఘంటారావం కరోమ్యాదౌ దేవతాహ్వాన లాంఛనం ఇది ఘంటానాదం కృత్వా అని గంట కొట్టడం. 1 నిమిషం వరకు గంట కొట్టండి. ఇక్కడతో మనకి పూర్వాంగం పూజ అనేది అయిపోయింది.